హలో ఫ్రెండ్స్, ఆంజనేయుడు శనీశ్వరుణ్ణి తలపై ఎందుకు కూర్చోబెట్టుకున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. పంచభూతాలను తన వశం చేసుకున్న పరమాత్ముడు ఆంజనేయుడు. అలాగే జ్ఞానేంద్రియాలను కూడా నియంత్రణలో ఉంచుకోగలిగిన మహాశక్తిశాలి హనుమంతుడు. శ్రీరాముడు లంకకు చేరుకునేందుకు గాను రామసేతు నిర్మాణంలో ఆంజనేయుడు నిమగ్నమై ఉండగా శని భగవానుడు హనుమంతుణ్ణి బంధించేందుకు వచ్చాడు. 2.5 గంటల సేపు హనుమాన్ను పట్టేందుకు వచ్చిన శనీశ్వరుడికి ఆంజనేయుడు చుక్కలు చూపించాడు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వారంతా కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. 2.5 గంటల పాటు హనుమ నిన్ను చేపట్టాలి అని శనిదేవుడు హనుమంతుడితో అంటాడు. నీ శరీరంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని నాకివ్వమని అడుగుతాడు. అయితే రామసేతు నిర్మాణంలో తానుండగా చేస్తున్న పనికి ఆటంకం కలిగిస్తున్నావని ఆంజనేయ స్వామి వారు చెప్తారు. అయినా నీకు నా తలభాగం ఇస్తున్నాను, అక్కడికెక్కి కూర్చోమంటాడు. అంతే, శని భగవానుడు కూడా హనుమంతుడి తలపై ఎక్కి కూర్చుంటాడు. కానీ ఆంజనేయ స్వామి రాళ్లను కొండలను తన తలపై మోస్తాడు. భారం తట్టుకోలేక శని భగవానుడు గగ్గోలు పెట్టగా మాట తప్పకూడదు, 2.5 గంటల సేపు అలానే ఉండవలసిందేనని షరతు విధిస్తాడు. ఆ 2.5 గంటల తరువాతే హనుమంతుడు శనీశ్వరుణ్ణి తన తల నుంచి కిందికి దింపుతాడు. ఆపై రామ భక్తులను, ఆంజనేయ స్వామి భక్తులను శనీశ్వరుని ఇక్కట్లకు గురి చేయకూడదని హెచ్చరిస్తాడు. అలా శనీశ్వరుడి చేర నుంచి హనుమంతుడు తప్పుకున్నాడు. అలాంటి మహిమాన్వితుడైన హనుమంతునికి తులసి మాలను సమర్పించుకుంటే శనిగ్రహ బాధల నుంచి గట్టెక్కవచ్చు. ఆంజనేయ స్వామికి రామనామం అంటే మహాప్రీతి. హనుమాన్ జయంతి రోజున రామ 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 అనే మంత్రాన్ని పఠించడం చేయవచ్చు. ఓం ఆంజనేయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా శనీశ్వర గ్రహదోషాల నుంచి గట్టెక్కవచ్చు. హనుమాన్ జయంతి రోజున వడమాల సమర్పించడం, వెన్నతో ఆంజనేయుణ్ణి అలంకరించడం, అన్నదానం చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. మనోబలం, బుద్ధి బలం, శరీర బలం, ప్రాణబలం కోసం ఆంజనేయ స్వామిని స్తుతించడం చేయాలి. ఆంజనేయ ఆరాధన ద్వారా వీరం, వివేకం పెంపొందుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఇక ఇదండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.